నాన్న ఎప్పుడు మంచిగా చదువుకోండి, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వు. స్టార్టర్ కొంచెం చూస్ చేయాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే నేను పాస్ అవుతావు, నాకు తెలుసు నీకు సత్తా ఉంది, కాస్త ఇంట్రెస్ట్ పెట్టరా చదువు బాగా, మంచిగా చూసుకుంటావు నీ లైఫ్ని. ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు కాలేజ్ ఫస్ట్ రావాలి చెప్తా ఉంటాడు. నాన్న కోసం నేను చార్టర్ కొంచెం ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి నన్ను అడిగాడు, హాస్పిటల్కి వెళ్ళి చూసి రాపోరా అని, ఉన్నదా లేరా అని. వెళ్ళి చెప్పా, హాస్పిటల్ తీసిందానా వెళ్ళు అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయాను నేను. తర్వాత వచ్చేసరికి ఇంటి దగ్గర హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. నాన్న చెప్పాడు, నాన్న కోరిక నేను ఫస్ట్ రావడం, అందుకే నేను ఇంకా ఇప్పుడు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతా కదా, అందుకని ఎలా అన్నా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని వెళ్ళాను. వాళ్ళ తండ్రి చనిపోయిన పిల్లవాడు ఈరోజు ఉదయం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పోయి ఎగ్జామ్ రాసి అంత్యక్రియలకు మధ్యలోనే వచ్చి హాజరయ్యి వాళ్ళ నాన్న ఒకసారి కడసారి చూసి ఒక బాధతోనే విజ్ఞప్తిగా ఒక విధంగా బాధపడుతూ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కావున ఈ కార్యక్రమానికి చాలా అందరూ సహకారంతో చేశాము. కావున మీరు మా పిల్లవాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం చేసి, అంటే డబ్బుగా రూపంలో ఏం లేదు, మాకు పిల్లవాళ్ళ చదువుకిగా ఏదైనా మీరు రెన్యువల్ చేసి వాళ్ళకి ఖర్చులు అన్నీ గవర్నమెంట్ ద్వారా భరించేటట్టుగా ఆర్థిక సహాయం చేయండి సార్ అని మనవి చేసుకుంటున్నాను. పిల్లకాయల చదువుని కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళ పెద్ద చదువులకు చదువుకోవాలనుకుంటే గవర్నమెంట్ వారు ఏమన్నా ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి ఏమి సంపాదన ఏమి లేని వాళ్ళు అదాబదా ఎట్టో చదివించుకుంటా కాలం గడుపుతూ చదివించుకుంటున్నారు. ప్రస్తుతానికి అతని మరణం వల్ల పిల్లకాయలు చాలా ఆర్థికంగా ఉన్నారు. దీన్ని మీరు పెద్ద చదువులకు కూడా ఒకవేళ కంప్లీట్ అయ్యి పెద్ద చదువులకు కూడా గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ బాబాయ్ నేను, వాళ్ళ నాన్న నిన్న మధ్యాహ్నంగా చనిపోయాడు. రేపు ఎగ్జామ్ ఉంది కూడా, తను అట్లే వెళ్ళి రాసి వచ్చాడు, బాధలో కూడా బాగా చదివేకపోయింది. అబ్బాయి కోసం లాస్ట్లో వెయిట్ చేసాను ఒక 5 నిమిషాలు. కరెక్ట్గా అయిపోయే టయానికి వచ్చారు, అక్కడికి వచ్చాడు, చూసుకున్నాడు వాళ్ళ నాన్న చివరాకర్ చూసి తర్వాత కార్యక్రమం ముగించాడు. కందల శివకృష్ణ రాత్రి నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఈరోజు కందల రామ్ సాయి పాపం వాళ్ళ తండ్రి చనిపోయిన బాధతో దిగమింగుకొని పోయి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి రావడం జరిగింది. అబ్బాయి పాస్ అయితే వాళ్ళ నాయన కుటుంబ బంధువులు అందరూ సంతోషిస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.